ఏది తప్పు ఏది ఒప్పు అంట, ఏది చెడు ఏది మంచి అంట, నా ఒప్పు నీకు తప్పంట, నీ చెడే నీకు మంచి అంట. ఏది తప్పు ఏది ఒప్పు అంట, ఏది చెడు ఏది మంచి అంట, నా ఒప్పే నీకు తప్పు అంట, నీ చెడే నాకు మంచి అంట. ఏంటి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నా మానాన్ని నేను ఏదో లైన్ స్ప్రెడ్ చేస్తే వచ్చి దాన్ని ర్యాప్ చేస్తారు. ఏదో వర్డ్స్ బాగున్నాయి, ప్రాస బాగుంది కదా అందుకున్నాం. ఏమంటారు? రాసింది మీరే కదా, బాగుంటది. ఇప్పుడు అది కాదు, మీరు అసలు ఇక్కడేం చేస్తున్నారు? ఇంటర్వ్యూ అన్నారు. అవును, నాది. ఎవరితో? సారీ, నాకు చెప్పలేదు. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీకు కాఫీ, టీ, సంథింగ్? అరే ఓకే. What's up, how are you? I'm good. How are you guys? Crazy. Asura, aka Pramod, Feroz. ఇట్స్ సో లవ్లీ మిమ్మల్ని ఇలా కలవడం. చాలా విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మన పాట కానీ. మీకు అసలు మీ మైండ్లో ఏం జరిగింది, అసలు ఎందుకు, ఎలా, ఏమిటి దీనికోసం? ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఫ్రమ్ ద ట్రాక్? వాట్ లైక్ ఇట్ ఇస్? ఈ ట్రాక్ ఏదైతే ఉందో, ఏ కశ్యపుడి కొడుకులంత కోరుకున్న అమృతం, కశ్యపుని కొడుకులంతా కోరుకుంటూ అమృతం, చేత పట్ట కార్యమదే క్షీరసగరమార్తనం, అసురసురులు కలిసి చెలికి తెల్ల పాల సందరం, సగం సగం పంచుకోవటం ఒప్పుకున్న ఒప్పందం. ద హోల్ స్టోరీ ఆఫ్ క్షీరసాగర మదనం. లైక్ బ్యూటిఫుల్. వీడియోలో కూడా క్లియర్ గా చాలా బాగా చూపించారు. I love the music video. I don't know who did it, but కానీ we were just discussing about that. మొత్తం రెడ్ లో they try to replicate that old. అది యానిమేటెడ్ గా చాలా బాగా చూపించారు. ఆ కలర్ టోన్స్ కూడా రెడ్ అండ్ బ్లాక్, రెడ్, బ్లాక్ అండ్ గ్రే అనుకుంటా ఇది యూస్ చేశారు. నాకు అది విజువల్ గా చాలా డిఫరెంట్ గా అనిపించింది. మీ పాట చాలా బాగుంది, దాంట్లో ఆ ఫ్లో చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఇట్ ఇస్, నన్ను ఒక ముక్కలో ఈ పాటను డిస్క్రైబ్ చేయడం, ఐ థింక్ ఇట్స్ వెరీ కూల్. ఇట్స్ అ వెరీ కూల్ సాంగ్. ఎస్పెషలీ నేను ఒక ర్యాప్ హిప్ హాప్ కి ఒక చాలా పెద్ద ఫ్యాన్ ని. సో you do look like that, like you lose pants and stuff like ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ర్యాప్ సాంగ్, ఈ అద్భుతమైన ర్యాప్ సాంగ్ మీకు ఐడియా ఎలా వచ్చింది? దాని థీమ్ ఎలా అనుకున్నారు? అసలు ఎలా ఉండాలనుకున్నారు థీమ్? When it comes to movies, obviously I'll go sit down and listen to the director, like story ఏంటి and what he exactly wants from it. సో నేను కూర్చున్నప్పుడు హీ టోల్డ్ మీ అబౌట్ లైక్ స్టోరీ ఇట్లా ఉంటుంది అన్నప్పుడు ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ సంథింగ్. సో బేసిక్గా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అని మనం చెప్తున్నాం అంతే. లైక్ ఇట్స్ వీఆర్ నాట్ సేయింగ్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్. ఐ గోట్ ద పాయింట్ అండ్ దెన్ ఐ ఆల్సో ఫీల్ దట్. నాకు ఎప్పటి నుంచో కూడా ఆ కైండ్ ఆఫ్ థాట్ ఉండేదన్నమాట. సో వెన్ హీ టోల్డ్ లైక్ రైట్ సంథింగ్ ఆన్ దిస్, లైక్ దట్స్ ఏ లైక్ చిన్న పుష్ అనమాట. లైక్ నాకు ఆల్రెడీ ఆ థాట్ ఉంది, ఐ రైట్ ఇట్ నౌ. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ లైక్ ఏది తప్పు ఏది ఒప్పు, ఏది మంచి ఏది చెడు, అసలు ఈ కాన్సెప్ట్లన్నీ ఎవరు తయారు చేశారు? చెప్పిన మనిషి ఉన్నాడా, లేకపోతే ఎక్కడైనా రాసింది ఇది నిజమే అని ఎట్లా నమ్మారు? సో ఆల్ దిస్ లైక్ ఈజ్ ఆల్రెడీ ప్రీ రిటర్న్ బై సమ్ వన్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నేర్చుకుంది కాదు, ఆల్రెడీ చెప్పింది ఇవన్నీ, ఎక్కడో రాసినది. సో ఇట్స్ ఇన్ అవర్ కల్చర్, వీ స్టార్టెడ్ లివింగ్ లైక్ దిస్, బట్ వీ నెవర్ క్వశ్చన్ ఇట్. ఇది నిజమేనా, అది నిజంగా నిజమా, ఆర్ మనం బిలీవ్ చేసే బిలీఫ్ సిస్టంలో నిజమా? సమ్ పీపుల్ క్యాన్ ఈట్ some kind of meat, some people pray that same material. So ఇది యాక్చువల్లీ చాలా మంచి పాయింట్. వీళ్ళకి ఇది ఒప్పు కానీ వాళ్ళకి అది తప్పు. సో ప్రతి కల్చర్లో ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్బిల్ట్ దట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ మంచి చెడు, బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ ఇట్, ఇట్స్ జస్ట్ ఏవం, ఇట్ జస్ట్ హ్యాపెన్ రిగార్డ్లెస్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. ఇట్ హ్యాపెన్ వెదర్ యూ వాంట్ టు పుట్ ఎ నేమ్ టు ఇట్ ఆర్ వాట్ ఎవర్, లైక్ దర్ ఇస్, it just happened. Like lyrics are the soul of the song anamata. So macro basically we believe so strongly in that. Oka song chesamante dantlo oka sahityam undale, dantlo minimum oka ilanti concept vachi undale. We love including our mythology in it. So I think so we thought that like ante where this goes ante, if it is pre-written, if someone told you this already, అంటే ఇవన్నీ ఇంతకు ముందు ఎవరో చెప్పారంటే ఎక్కడికి వెళ్తుంది? ఎత్తుక్కుంటూ వెళ్తే సరే, మీకు మీ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత ఆ బుక్ రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే యూ కెన్ గో టు ఎ ప్లేస్ వేర్, సో ఐ ట్రీట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర యాజ్ లైక్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్. That's their way of narrating the science in a story form. When that happened, two different kind of people. కశ్యప మహర్షికి బేసిక్గా ఇద్దరు వైఫ్స్ అనమాట, అదితి దితి. సో అదితికి పుట్టిన సంతానం అంతా సురులు, గాడ్స్. దితికి పుట్టిన సంతానం అంతా అసురులు. ఎందుకు అవుతుందంటే కశ్యప గోస్ టు మేట్ విత్ అదితి ఫస్ట్. సో షీఈస్ అవుట్ మోస్ట్ హ్యాపీ అండ్ దెన్ షీ గివ్ బర్త్ టు హ్యాపీ చైల్డ్, వైల్
The other one feels little jealous about he went there first. Probably I might not keep him that happy or something. Like she just like hates it. Like why can't he come this side? So ఆ ఈర్ష్యతో కొడుకులు పుడతారు అన్నమాట. Those are asuras. Both are brothers, born to the same dad but different mom. Brothers ఏం చేస్తారు? కొట్టుకుంటారు. As usual. ఇంట్లో కూడా అదే. They always fight. ఫాట్ అంతా అయిన తర్వాత బేసిక్గా లైక్ వాళ్ళకి ఇట్లా కాదు, కొంచెం బ్యాలెన్స్ చేసి ఒక గేమ్ పెడదాం అనుకున్నాం అనమాట. ఇటు సైడ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గాడ్స్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అసురస్. ఎందుకంటే ఒక్కరే చేయలేరు దాన్ని, ఇద్దరు బ్రదర్స్ కలవాలి, దానికి అంత ఎనర్జీ కావాలి. సో ఒక పెద్ద రాయి తీసుకొని దానికి పాము చుట్టి తల సైడ్ అసురులకి ఇచ్చి తోక సైడ్ గాడ్స్ తీసుకొని దే స్టార్టెడ్ చర్నింగ్ ఇట్. అప్పుడు స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా తల వీళ్ళకి తీసుకోవడానికి? there is one thing they said like first అయితే గాడ్స్ టోల్డ్ మాకు తల కావాలంటే అసురస్ టోల్డ్ లైక్ లేదు మాకు తల కావాలి. So they just played that part, and then it's just like whoever wants something, like they took it anamata. Suras know that this will spit poison, so that's why they went there first, and then they wanted that, and then all of a sudden Asuras wanted it. Smartly they gave that side to those people. Okay, manipulation. Yeah, something like that. So that thing happened, and then changes it's too much painful for the snake, and then that spit a lot of venom which fell on Asuras. A lot of people died. Whatever came out of that, Indra took, Airavatam, Apsarasalu, whatever came out of that. Visham Rangalne, Makoddu, maybe it's called a Piramata. So Shiva, with generosity, he just took it and kept it in his throat, and then he let the process go. అట్లా చర్న్ చేస్తున్నప్పుడు లాస్ట్కి అమృతం వచ్చింది. హోల్ స్టోరీలో ఇద్దరు కష్టపడ్డారు. వాడు మంచిగా చెడు వదిలేసి వీడి 50% పెట్టాడు, వీడి 50% పెట్టాడు, వీడెంత టైం పెట్టాడు, వీడంత టైం పెట్టాడు. ఇద్దరు కలిసి పని చేసినప్పుడు వచ్చింది పంచుకోవాలా లేదా? పంచుకోవాలి కదా. ఇప్పుడు తప్పు అనిపిస్తుంది కదా అది. అప్పుడు మరి మంచి అని మనం ముందే వాళ్ళకి బ్రాండ్ ఇచ్చాం, మరి వాళ్ళు ఎలా చేస్తారు? మనకి చెప్పారు. ఇప్పుడున్న కరెంట్ వరల్డ్కి మనం మాట్లాడుకున్నప్పుడు అరే పాపం కదా అనిపిస్తుంది. బికాస్ తీసుకొని అంతా అసురులకి ఇచ్చి వీళ్ళని చంపేశారు కదా. అంటే తీసుకొని మొత్తం గాడ్స్కి ఇచ్చి అసురాస్ మీద దే వేజ్డ్ వార్. వాట్ హ్యాపెన్ లేటర్ మేఘదూత అండ్ దెన్ who won on Indrajit. మైథాలజీ ఐడియా నాకు లేదు. సో అదంతా ఐ యామ్ సో క్యూరియస్. అంటే మీకు మైథాలజీ మీద ఇంత గ్రిప్, ఇంత క్వశ్చన్ I just when you question about your surroundings and your belief systems, you slowly go there because that is the core reason what we believe, how we believe it. And adi potu family base మీద different వెళ్తుంది. I mean if you give a building 100 floors building ఉంటే దానిలో అందరూ ఒక్కొక్కటే కమ్యూనిటీ పీపుల్ ఉన్నా కానీ దే ప్రే థింగ్స్ డిఫరెంట్లీ. సో దట్ హౌ డిఫరెంట్ సబ్జెక్టివిటీస్. అంటే లైఫ్ని ఒక స్ట్రక్చర్లో పీస్ఫుల్గా బతకడానికి ప్రిన్సిపల్స్ అన్ని మన మెథాలజీలో ఉంటాయి అన్నమాట. గుడ్ వే ఆఫ్ లివింగ్. యూ స్టడీ యువర్ హిస్టరీ, యూ స్టడీ యువర్ మెథాలజీ, అన్ని దాంట్లో ఉంటాయి. అండ్ అక్కడి నుంచి వస్తాం మా పాటలు కూడా బేసిక్లీ. ఎవ్రీథింగ్ ఈస్ నరేటెడ్ సో బ్యూటిఫుల్లీ దట్ యూ డోంట్ యాక్చువల్లీ, అంటే మెటఫార్స్లో ఉంటాయి చాలా, అర్థమై కాకుండా రాస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది, నీటితో దీపాలు వెలిగించచ్చు. వాట్ ఈస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్? అంత డెప్త్. దట్ ఈస్ మెటఫార్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ వీ టాకింగ్ అబౌట్ దిస్ టూ పీపుల్ హూ ఆల్రెడీ prejudge that this is good, this is bad. When something has happened, we say good gelchindi kada, manchidi. But if you actually see it without, if you see it like a evam, like it's just happened, and you see that imbalance that happened and then harassment that happened in the whole story. And the unfairness kuda manaki. Unfairness, yeah. అంటే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎలా చెప్పగలం మనం? కాన్సిక్వెన్సెస్లలో ఒకటి చెడ్డగా బిహేవ్ చేస్తే you label him as a bad guy. ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప మనం జడ్జ్ చేయలేం. అండ్ ఏ విషయానికి మనకు పూర్తి అవగాహన ఉండదు. ఎందుకంటే అన్లెస్ మనం వెళ్ళి ఆ లైఫ్ లీడ్ చేస్తే తప్ప మనకి అక్కడ కూడా మళ్ళీ ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. మన లైఫ్ మనం లీడ్ చేస్తూ కూడా ఏది మంచి ఏది చెడు మనకు కూడా ఐడియా ఉండదు కదా. ఇప్పుడు కరెక్ట్ అనుకుంటాం, 10 సంవత్సరాలు అది కరెక్ట్ కాకపోవచ్చు. యాక్చువల్లీ డైరెక్టర్ మీకు చెప్పింది మీరు చెప్పేశారు ఆల్రెడీ కదా. డైరెక్టర్ మీకు ఏం చెప్పారు ఎగ్జాక్ట్లీ? మీరు ఇటువంటి, ఎందుకంటే మా స్టోరీకి ఎంతో దగ్గరగా, అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే స్టోరీ కథ బయటకు వచ్చేసేలాంటి ఒక లిరికల్ సాంగ్ రాశారు. అది నాకు తెలీదా మీకు? నేను మీకు క్లియర్ గా స్టోరీ మొత్తం చెప్పేశారేమో, మీరు అంత యాక్యురేట్ గా ఎలా రాశారు లిరిక్స్ అనేది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో అంటే he narrated me something there is he explained me about your character, there is a female lead who's she's also proving something ఎప్పుడు ఇట్లా చూస్తారు కదా ఇంకోలా ఉంటుంది. And then he told me about all 3 characters basically. I kind of understood there is 3 variations here
And then he told me about like his belief towards the movie and what he wants out of the movie. అంటే సినిమా చూసిన తర్వాత జనాలకి ఏం ఫీల్ అవ్వాలి, దే షుడ్ బీ ఇన్ ఏ క్వశ్చన్ మార్క్, ఏది మంచి ఏది చెడు. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. నేను పాటలో కూడా అదే చేస్తాను. ఐ ట్రై టు డూ ఇట్ ఇన్ ద సాంగ్. పాట వినంగానే దే షుడ్ బి లైక్ దే విల్ గో ఇన్ టు థింకింగ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డెలివర్ బికాస్ స్టోరీ డిమాండెడ్ దట్. సో ప్రతి స్టోరీకి ఇట్ డిమాండ్స్ ఫ్యూ వర్డ్స్ అండ్ ఇట్ డిమాండ్స్ ఫ్యూ లైక్ ఏ వే ఆఫ్ సేయింగ్ ఇట్, లైక్ దానికి ఒక. సో ఐ గెట్ దట్, లైక్ somehow like I understand that because I love stories, I love listening to the stories. సో అమ్మమ్మలు ఇవి చెప్తున్నప్పుడు నాకు మస్తు అనిపించేది అనమాట. I just go imagine more into it. ఈ పాట చెప్పేది కూడా ఒక కథ చెప్తున్నట్టే. డైరెక్టర్స్ అలా చేసినప్పుడు బాగుంటుంది. బేసిక్లీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ని తీసుకుని సాంగ్ కొలాబరేట్ చేసినప్పుడు మొత్తం స్టోరీ లైన్ కాకుండా ఎక్కడ కావాలో సిచ్యువేషన్లో ఆ కాన్సెప్ట్ ఒక్కటి స్ట్రాంగ్గా చెప్పి ఐడియా చెప్పినప్పుడు అవుట్పుట్ బాగా వస్తుంది అనమాట. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్ విత్ దిస్ సాంగ్. మీ పాట కూడా, ఈ పాట సినిమాలోని ఒక చాలా హై పాయింట్లో వచ్చింది. నేను చూసినప్పుడు ఎందుకంటే నాకు క్యూరియాసిటీ, అసలు ఈ పాట ఎక్కడ వస్తుంది, ఎందుకంటే ఇంత వెళ్ళే ఒక మూడ్ ఎక్కడుంది అనేది నాకు ఒక డౌట్. నేను చూసినప్పుడు ఎప్పుడైతే అది వచ్చిందో ఆ టేక్ ఆఫ్ ఉంటుంది చూడండి, అది చాలా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద హై పాయింట్స్ సినిమాలో. నేను సూపర్ హ్యాపీ. నేను ఇంకా ప్రీమియర్ కూడా చూడలేదు. మీరు యు విల్ బి వెరీ హ్యాపీ విత్ ద ప్లేస్మెంట్. I want to watch. I'm very curious. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దగ్గర మీ సాంగ్ వస్తుంటది. అది చాలా మంచి ఎసెట్ అయింది మా ఏవం సినిమాకి. సో ఈ లిరిక్స్ ని మీకు ఇన్స్పైర్ చేసింది మీరు ఇందాక చెప్పినట్టు కథా కథనం ఆయన చెప్పే ఒక పాయింట్స్ అంటారా, లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా? 2 things combined. ఒకటి what director needs out of this song and what is the like final conclusion of the film. సినిమా చూసినప్పుడు ఎట్లా ఫీల్ ఉంటుందో, సాంగ్ విన్నప్పుడు ఎట్లా ఫీల్ ఉంటుందో, all these things are added. That is what director wants. And it side వస్తే how we want to narrate this. And I'm thinking like where should I start with? Continuously thinking like సినిమా పేరు ఏవం, like ఏది చెడు, ఏది మంచి, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏవం ఏవం ఏది తప్పు. So then Nilesh sent me the instrumental already. Like I was just thinking like the flow bedam adi ani. Nilesh sent the beat and I just heard it on the like full blast volume and I'm just like vibing to it like those things are like drum pattern. Yeah, drum pattern is pretty good and it's koncham trippy unnadi, like it demanded some kind of like slow grunge kind of evam grunge kind of, yeah, like silent like rumble kind of thing, like avunu, it's somewhere melancholic, it's not too happy or high beat or something like that, but there's a little bit of powerfulness in it but without being too obvious అనిపించింది. True, అది మరి దాన్ని అంటారా? Yeah, of course. అంటే it by default comes with the lyrics because when you talk about mythology you think it is serious in that kind of tone, so కొంచెం అట్లా ఎఫెక్ట్ ఇస్తుంది. But his music added a lot and then we just sat like దాన్ని 4-5 సార్లు we made multiple versions for this, like అరేంజ్మెంట్స్ ఎక్కడ ఎట్లా అరేంజ్ చేయాలి. అండ్ స్టార్టింగ్ లో ఎలక్ట్రిక్ గిటార్ లేదు అనుకుంటా, దెన్ దే యాడెడ్ ఎలక్ట్రిక్ గిటార్ లైక్ ప్రాబబ్లీ ఇక్కడ ఫైనల్ వర్షన్ విన్నాను. ఐ వుడ్ లవ్ టు సీ అసలు. I'll send you all the 69, 70, 76 versions. తప్పకుండా నా దగ్గర విపరీతమైన టైం ఉంది, పంపించండి. నేను Is it a silent on that like అంత టైం ఉందో మాకు? ఇప్పుడు ఈ ఏవం ఈ థీమ్ సాంగ్ కోసం మీరు కొలాబరేషన్ అసలు ఎలా, హౌ డిడ్ దిస్ హ్యాపెన్ టు యూ? ఈ పాట మీ వరకు రావడం, మీకు అది మీరు అది ఆన్ బోర్డ్ అవ్వడం, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? సో బేసిక్గా మన ఏడీ ఈజ్ బేసిక్లీ హిస్ కాలేజ్ జూనియర్. సో దోస్ పీపుల్ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ లైక్ ర్యాప్ సాంగ్ చేద్దాం అని అనుకుంటున్నారంట. సో దెన్ హీ కాంటాక్టెడ్ హెమ్ that itla even like one movie చేస్తున్నాం, like we need a rap track for that. So I think like manadu ఆ time lo like he was like he said the genre is something different unde genre, like the film genre is like aha అట్లా కలుపుతారు. సరే I was interested, like I was curious ఏమవుతుందని. then I came down, అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు like డైరెక్టర్ కూర్చొని చెప్పు ఏంటి స్టోరీ అంటే, అదేంటి సినిమా మీకు తీస్తున్నారు కదా, ఐ వాంట్ టు నో లైక్ హౌ యు టైటిల్ పెట్టుకొని కాసేపు చూసుకున్నాను నేను ఫస్ట్. ఏవం వాట్ ఏంది ఏమని అన్నారా? ఎండని కూడా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట నాకు. సో దట్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ ఆస్క్, ఏవం అంటే ఏంటి? డస్ హ్యాపెన్ అంటే డస్ హ్యాపెన్ అంటే అయింది అయింది ఏవం ఏవం అంటే లైక్ యా ఎక్కడైంది అసలు ఏంటిది? I was pretty curious about all that stuff and then కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. Like we understood that like we both are from the same college. He's like graduated from 1996 batch and 2016 batch is mine. Yeah, so we sat down, we discussed about the whole thing and then అక్కడ నుంచి like we kept in touch
like I'm sending everything that I'm writing, and then first draft tarvata like he told probably I also మీరే wrote, రాశారు లిరిక్స్ అంతా. yeah, so అంటే rap, వండర్ఫుల్ అసలు. yeah, అంటే the everyone depth who's you watching have. rappers వాళ్ళ lyrics వాళ్ళు రాసుకుంటారు usually. అవునా? Yeah, and Good also thing, one అంటే more నాకు thing. తెలియదు కాబట్టి ఇలా తెలుసుకోవడం నాకు కూడా Makes sense. Audience కి కూడా తెలియాలి because lot of people think నాలెడ్జ్ ఇస్ వెల్త్ గైస్. true, and also ఒక ర్యాపర్ లిరిక్స్ మీరే రాశారని అడిగితే అఫెన్సివ్ అనమాట. ఓ అవునా? it's like Oh, yeah, so sorry. I and had it's no like idea. gym చేసేవాడు దగ్గరికి వెళ్ళి bro do you lift. Do you even lift, bro? Exactly, something like that. So and also rap means like rhythm and poetry. RAP, rhythm and poetry. Yeah, Guys, అసలు I had no idea about this. yeah, that's why like I just want to share that knowledge. I'm a rap fan అని చెప్పుకోవడం నాకే ఏదోలా ఉంది, ఇబ్బంది Yeah, పర్లే not everyone knows about బట్ it. I'm a student of life కాబట్టి నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను. Student of life, that's what's up. That's what's up. Crazy. So one more thing that I wanted to mention ఏంటంటే Nawab gang, you guys are known as the underdogs. Right. Is that true? 100%. That's what they're saying. Yeah. It's not necessarily a bad thing. ఎందుకంటే నాకు ఎప్పుడైతే నవాబ్ గ్యాంగ్ ఇస్ ఆన్ బోర్డ్, చాలా పాయింట్స్ ఉంటాయి మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడం. వన్ ఆఫ్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ యూ గైస్ ఆర్ అండర్డాగ్ విన్నర్స్ టైప్ అన్నమాట. Underdogs. Yeah. సో నాకు ఎందుకు నచ్చిందంటే ఏవంలోని క్యారెక్టర్స్, అంటే నేను నా క్యారెక్టర్ వరకు చెప్తా ప్రస్తుతానికి, ఇట్స్ ఆల్సో అన్ అండర్డాగ్ క్యారెక్టర్. సో నాకేంటంటే అది చాలా సింబాలిక్ గా అనిపించింది. ఇస్ ఇట్ అ కోఇన్సిడెన్స్, వాజ్ ఇట్ అ ప్లాన్డ్ కొలాబరేషన్ అన్నది ఇట్స్ అ డౌట్ నాకు. I don't know anything about your character. They just explain like your little bit of how the arc goes. Crazy. I mean like we love to look at it like that because you have enough time to experiment and fuck up. Because when you're underdog, no one actually looks at you like you saw. But if you're big and like you're doing some We have experiments, more to lose. ఇదేంటంటే ఇక్కడ slowly you మనకి get- ఎక్స్పెరిమెంటేషన్. True. Yeah. And in this place you can experiment a lot. And then you can take your time, understand yourself more before you do anything. So sometimes we might end up in a place where where we don't have to be. అంటే మేము బేసిక్లీ అంతా ఇన్ హౌస్ అనమాట మాది. ప్రొడక్షన్ నుంచి మిక్స్ అండ్ మాస్టర్ వరకు మొత్తం ఇన్ హౌస్ జరుగుతుంటుంది. యాజ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ వీ హ్యావ్ సెటప్ ఎవ్రీథింగ్. సో మాకు ఒక రా ఫ్లేవర్ ఉంటుంది మా మ్యూజిక్కి. వీ నాట్ కంప్లీట్లీ కమర్షియల్. వెన్ వీ హ్యావ్ అ కమర్షియల్ ప్రాజెక్ట్, ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మా రా ఫ్లేవర్ని ఆ కమర్షియల్ ప్రాజెక్ట్కి యాడ్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ అ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బి కమర్షియల్. ఎగ్జాక్ట్లీ, ఇట్ హ్యాస్ టు బి కమర్షియల్ విత్ అవర్ ఫ్లేవర్ ఆఫ్ ఇట్. ఆ రా మా రానెస్ ఏదైతే ఉందో, ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ ద సాంగ్స్ come True, out so 100%. beautifully. Yeah. And we don't want to lose our element because you called us for a reason. Yeah. You want us, not like how you want us to sing. The DIY. best part about in-house లో చేసేది ఏంటంటే మీ అవుట్పుట్ మీద మీకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. సో ఏంటంటే రేపు పొద్దున మీరు ఎలా ఇన్వెషన్ చేసుకుంటున్నారో అలా కానీ దానికన్నా బెటర్గా కానీ రావాలి, కానీ ఎప్పుడు ఇట్ షుడెంట్ బి డిసప్పాయింటింగ్. సో ఇదేంటంటే మీ ఫేట్ మీ చేతుల్లో పెట్టుకున్నట్టు. 100%. Yeah. మా ఏవంలో కూడా అలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఐ థింక్ నేను చాలా విషయంలోని చాలా కోఇన్సిడెంటల్ గా ఈ కొలాబరేషన్ అనేది చాలా సిమిలర్ బేసిస్ మీద తెలియకుండా అయిన ఒక పాయింట్ అని నాకు అనిపించింది. Right. ఇప్పుడు నేను లైట్ గా ఒక చిన్న క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. Light గా పెద్దగా అడిగినా పర్లేదు. చెప్పండి. నేను ఫెరోజ్ మీతో స్టార్ట్ చేస్తాను. మీకు ఈ పాటలో మీకు ఇష్టమైన లైన్స్ ఏంటి, ఎందుకు? నా ఫేవరెట్ అయితే హుక్ అండి. బేసిక్లీ ఆ క్వశ్చన్ చేస్తున్నట్టుంది, ఆన్సర్ చేస్తున్నట్టుంది. బేసిక్లీ మనోడు రాశాడు కాబట్టి నేను అందుకే ఫస్ట్ మీ దగ్గర చెప్తా, ఎందుకంటే ఈయన రాశారు కాబట్టి ఫుల్ కంట్రోల్ ఉంటుంది, ఈయన చెప్పేస్తాను. నాకు It's all same thought process how we think. No. Yeah. ట్రూ. హుక్ రాయడం బేసిక్లీ ఒక ర్యాపర్గా ఇట్స్ అ కాంప్లెక్స్ దేర్. ఇట్స్ అ కాంప్లెక్స్ పార్ట్. వర్స్ రాసేస్తాం, ఫ్లో వెళ్ళిపోతుంటుంది. హుక్ రాయడం ఇట్స్ మ్యాజిక్. ఎంత మంచి హుక్ పాయింట్ ఏంటంటారు మన దాంట్లో? ఏది తప్పు ఏది ఉప్పు అంట, ఏవం ఏది చెడు ఏది మంచి అంట, ఎంత రింగ్ వచ్చిందంట హుక్ దాంట్లో రాసింది. బ్యూటిఫుల్ ఇట్. అండ్ టెక్నికల్గా నాకు చాలా ఇష్టం. యాజ్ అ ర్యాపర్ the hook part is really amazing na varkaithe. That's what I'd say. అది మీ ఫేవరెట్ because of the hook point. Exactly, the rhythm of it and the tone of the film. Exactly. మొత్తం నేను మధ్యలో మా సినిమా ప్రమోషన్ కూడా అలా వేస్తున్నా ఒకటి. I've seen trailer, crazy, great performance. Like ఇప్పుడు 4-5 పాయింట్లు నా దగ్గర చూడడానికి. One, I saw the trailer which is good. Second, you told me that like the song used in a right place. అవును. I'm curious. ఇప్పుడు
నవ్ లైక్ ఎప్పుడు వేస్తున్నారు ప్రీమియర్, నాకు కావాలి అర్జెంట్. 13న మంచిగా మనం ప్లాన్ చేద్దాం. 13th 14th డైరెక్ట్ వెళ్ళిపోదాం థియేటర్స్ కి. బ్యూటిఫుల్. 100%. ఓకే, I shouldn't ask this like because ఓకే, కమింగ్ టు అసుర ఏకే ప్రమోద్. yes, అసుర బాగుంది ఎందుకు కదా. ఐఎమ్ క్యూరియస్, అసుర అనే పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టారు? పెట్టలేదు, పెట్టుకున్నాం. అదే అదే మీరు ఎందుకు పెట్టుకున్నారు మీకు? అంటే ఇప్పుడు ఒక స్టోరీ అయిపోయి కదా, సో ఐ థాట్ ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ఇట్. అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు కూడా ఐ వాజ్ అ బ్యాడ్ స్టూడెంట్ బికాజ్ మై ఇమాజినేషన్ ఈజ్ ప్రిటీ గుడ్. అండ్ దెన్ టీచర్ ఏమన్నా ఒక 2 లైన్ చెప్పగానే ఇటో వెళ్ళిపోతుంది ఇమాజినేషన్, కిటికీలో బయటకు వెళ్తుంటుంది అనమాట మొత్తం. అండ్ దెన్ లైక్ చాక్ పీసులు పడుతుంటాయి, వుడెన్ స్కేల్ పడుతుంటాయి, ఇట్లా అన్నీ పడుతుంటాయి. It's like I was a bad student, obviously, when you're in schooling and then the whole education system treat you like you're nothing. You know about this, like Satyajit Ray's things were copied by someone else and then they stole that old. I mean, I know Satyajit Ray. Then scripts I think like he's a visionary director. 100% like. అసలు he challenged systems and cultures ఎప్పుడు అప్పట్లోనే. He was way ahead of his time. True. 100%. I mean, that's why he's celebrated now. Like Vincent Van Gogh is also like that. So Van Gogh, after ఆయన చనిపోయిన తర్వాత కదా he got popular because like the way he used the texture of it and then the colors of it and the way of like that, what do you call that? సో మీకు బేసిక్లీ చాలా టాపిక్స్ మీద బాగా అవగాహన ఉంది. నాట్ జస్ట్ మైథాలజీ, నాట్ జస్ట్ we look around the world because we hold a responsibility. అంటే మా పాటలు వదలంగానే అది we don't treat it like 4 స్టెప్లు వేసి మర్చిపోతారు. That is not what. ఇన్పుట్ లేకపోతే అవుట్పుట్ రాదు బేసిక్లీ. సో అవుట్పుట్ రావాలంటే ఇన్పుట్ ఉండాలి ఎప్పటికప్పుడు. చాలా బాగా మంచి పాయింట్ చెప్పారు. అవును, అబ్సల్యూట్లీ. So even when we mostly talk about like socio political issues and then we also make like enjoy life kind మీ ట్రాక్స్ లో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. My tracks or majority of them are like celebrating life and how to be conscious about the whole life around like సోషల్లీ రెస్పాన్సిబుల్ ర్యాపర్స్. అంటే దిస్ ఇస్ వాట్ వి బిలీవ్. ఐ మేడ్ ఎ సాంగ్, 3 నిమిషాల సాంగ్ చేశాను నేను. మీరు నా సాంగ్ వింటున్నారంటే ఆ రోజులో నాకు 3 నిమిషాలు ఇచ్చినట్టు. You gave me your 3 minutes of your precious life. I would give you value in that. నాకు తెలిసింది మేబీ మీరు వినాల్సింది, మీరు చదువుకోవాల్సింది, మేబీ I'll communicate that. This is taking me to this నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ర్యాపర్, దో క్లీషేగా అనిపించిన, I love Eminem. Come on man, Eminem is ఇండియాలోని టాప్ 4% లోని టాప్ 4% ఫ్యాన్స్ లో నేను ఉన్నా అని చెప్పి స్పాటిఫై చెప్పింది నాకు లాస్ట్ ఇయర్. సో నాకు ఎందుకు ఇష్టం అంటే అతను ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ర్యాపింగ్ అబౌట్ ఐవ్ గాట్ బిగ్ ఇట్స్ నాట్ లైక్ దాట్. అతని మెజారిటీ ఏంటంటే ఇట్స్ ఇన్స్పైరింగ్. ఇట్ ఈస్ ఏంటంటే అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ నేను ఎలా వెళ్తున్నా, హౌ ఎమ్ ఐ డూయింగ్ బెటర్ దెన్ అగేన్స్ట్ మై సర్కమ్స్టాన్సెస్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ తన లైఫ్కి సంబంధించి కానీ లేదా వేరే వాళ్ళ లైఫ్కి సంబంధించి కానీ ద వే హీ పుట్స్ లిరిక్స్ ఈజ్ ద సోల్. తర్వాత మనం అతని స్పీడ్, అతని ఫ్లో అదంతా చూస్తాం, కానీ లిరిక్స్ ఆర్ ద సోల్ ఆఫ్ ఎమినెమ్స్ ర్యాప్. సో అంటే నేను అంత ఆలోచన ఎప్పుడు పెట్టలేదు. ద రెస్పాన్సిబిలిటీ మీరు ఇప్పుడు చెప్పింది ఇదంతా. సో దట్స్ యాక్చువల్లీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఇట్స్ సపోజ్ మీరు హోంవర్క్ చెయ్యాలి, మీరు అంటే జనరలీ ఇలాంటి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు లేదా ఇలాంటి పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి హోంవర్క్ చేసి మనం హౌ కెన్ వీ యాడ్ వాల్యూ. ఎందుకంటే సినిమాల వైజ్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఒక పాయింట్ ఉన్నా సరే చూసే ఆడియన్స్కి టేక్అవే పాయింట్స్ ఏంటి, అది మంచా ఏంటి, ఏదైనా రెస్పాన్సిబుల్గా ఏమైనా చేస్తున్నావా అనే పాయింటర్స్ కూడా యాజ్ మేకర్స్ కానీ యాజ్ యాక్టర్స్ కానీ మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద యూనివర్సల్ ఫీలింగ్ అని 100%. I mean, that's how it works now. Else like there is no point doing it. Like what are we doing? Like if you're not adding or just expressing. Expressing is the whole art, and then doing it a little consciously is one kind of approach. Definitely. So, మీ లిరిక్ చెప్పలేదు నాకు మీ ఫేవరెట్ పార్ట్. నా ఫేవరెట్ పాట ఐ లవ్ దిస్ లైక్ సెకండ్ వర్స్ ఏదైతే ఉందో కశ్యపుని కొడుకులంతా కోరుకుంటాం. నాది కూడా సేమ్ అదే. అంటే I name myself as ఒకటి వినేసి ఆపేస్తారు. I always wanted to write something about that, especially because I named myself as Asura. Yeah. So ఈ కరెంట్ వల్ల I thought like I felt like that because like చెత్త పనులు చేసే వాళ్ళందరూ హీరో పేర్లు పెట్టుకుంటే సరే నేను
విలన్ పేరు పెట్టుకొని జర చూద్దాం ఏమేమి చేద్దాం. అసలు ఎంత మంచి పాయింట్ పెట్టారు అసలు ఇప్పుడు విలన్ పేరు పెట్టుకొని అండ్ ద పర్స్పెక్టివ్ ఇందాక ఇదంతా అంటే మీరు సినిమా చూడలేదు బట్ యువర్ థాట్ ప్రాసెస్ ఇదంతా ఇట్స్ వెరీ ప్యారలల్. ఒక ఏవం సినిమా ఒక ఈ కథనానికి చాలా ప్యారలల్గా వెళ్తున్న థాట్ ప్రాసెస్ మీది. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ గ్లాడ్ మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం. ఎందుకంటే ఈ సినిమాకి పూర్తి జస్టిస్ చేసిన ట్రాక్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకునే దాంట్లోనే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు మీరు డైలీ జనరల్ లైఫ్లో హౌ మెనీ అవర్స్ మీరు దీనికోసం పని చేయడమో ఆలోచన ఎంతసేపు పెడతారు మీరు జనరలీ? ఒక కొత్తగా ఏదైనా చెయ్యాలి, కమింగ్ అప్ విత్ ర్యాప్ ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్స్ ప్రిటీ ర్యాండమ్ నాకైతే. ఈ మధ్య చాలా తగ్గింది. ఇట్స్ లైక్ ఒకసారి కూర్చుంటే ఇవాళ ఒక 4-5 hours కూర్చుంటానేమో, రేపు అసలు పట్టించుకోని దాన్ని. It goes like 2-3 days after that. I think most artists are like this. ఎందుకంటే ఒక కళ మీద ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ నాట్ లైక్ ఒక స్పోర్ట్ అలా కాదు కదా. ఇన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి టు మనకి ఫ్లెక్సిబిలిటీ రావటానికి. ఇది అదే చాలా సార్లు ఆర్ట్ అన్నది మెంటల్ స్టేట్ మీద ఇన్ట్యూటివ్. అంటే యూ డోంట్ నో వెన్ ఇట్స్ గోనా కిక్. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే బండి మీద వెళ్తున్నప్పుడు ఏమన్నా కొన్ని చూస్తే ఒక బార్ బండి పక్కన ఆపేసుకొని ఫోన్ తీసి లైక్ యూ రైట్ ఇట్ అవుట్ ఆర్ లైక్ సింగ్ ఇట్ అవుట్ అండ్ దెన్ యూ గో. యూ డోంట్ నో వేర్ ఇట్స్ గోనా కమ్ అవుట్ ఫ్రమ్. ఎమోషనల్ గా స్టేట్కి వెళ్ళిపోతే ఇట్ ఫ్లోస్ అవుట్ లైక్ ఎనీథింగ్ కదా. లేకపోతే దాన్ని అంత అథెంటిక్ రాకపోవచ్చు ఫోర్స్ చేసేదాన్ని. ఇట్స్ వెరీ ఇంట్యూటివ్ అండ్ యూ కాంట్ పుట్ discipline to it, but I realized we can create zone to it. For example, if you are not rapper, ఇప్పుడు నేను ర్యాపర్ ఇప్పుడు ఇక్కడ ర్యాప్ చేయమంటే you'll feel like అరే ఏంటి ర్యాప్ చేయమంటారు ఇక్కడ. But if the whole room is like everyone is like singing out loud and then like you know there are beats and everyone is saying what are the random stuff, then you also feel like doing it. ఆ లోపల నుంచి అరే అందరూ ఎగురుతారు అందరూ పాడతారు నేను కూడా పాడేస్తా. So you'll feel comfortable. So there is a zone created for you to create. మీకు ఈ జోన్ ఎలా అనిపిస్తుంది? కంఫర్టబుల్? ఈ జోన్ ఈస్ నాట్ సో కంఫర్టబుల్ ఫర్ షూర్. అవునా? కానీ ఒక రగులుతున్న అన్కంఫర్ట్ నుంచి వచ్చేది కూడా ఆర్ట్, మంచి ఆర్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ అన్కంఫర్టబుల్ పొజిషన్ నాకు ర్యాప్ చేయాలి మీరు. నీకంటూ కోరికుంటే తీర్చుకునే తపనుంటే గుండెలోన బాధ ఉంటే ఒంటి నిండా కసి ఉంటే పైకి లేర మిత్రమా మరుగుతున్న రక్తమా ఓటమే గెలుపుకి సరికొత్త నిచ్చెన సముద్రాలే పొంగిన భూమే కంపించిన పట్టు నువ్వు విడవకు పర్లేదు నువ్వు చచ్చిన ఆకాశమంత దమ్ము తీసి గుండెలోన నింపరా కళ్ళు తెరిచి గెలుపు వైపు పరుగు నువ్వు తీయరా కారణాలు పక్కన పెట్టి కలల వైపు చూడరా సాధ్యమనే మాట నువ్వు సాధ్యం చేసి చూపరా తలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదురా నీ వల్ల కాదు అన్న వాళ్ళ నోరు నువ్వు ముయ్యరా నీలాంటి వాళ్ళందరికీ ప్రేరణ నిలువరా బాధ నీ నేస్తమైతే గెలుపు కాద తేలిక కళ్ళ ముందు గమ్యం ఉంటే అడ్డు ఏది రాదుగా కళ్ళు మూసి తెరచలోగా లోకమే నీదిగా. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నదా? This is written. Did you produce this song already? Yeah, it's called Yuddham. It's on Spotify. అందుకే అందరు నవాబ్ గ్యాంగ్ పాటలు వినాలి. What is this guys? Yeah guys, come on. మనోళ్ళు వీళ్ళంతా అసలు మనం ఎందుకంటే నాకు నాట్ ఓన్లీ జస్ట్ మీ మ్యూజిక్ బాగున్నాయి, మీ లిరిక్స్ బాగున్నాయి, మీ ఇంటెన్షన్ బాగుంది, మీ యాటిట్యూడ్ బాగుంది. మీరు అసలు ఇంత కూల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ యూ గైస్ విల్ ఆల్ బి లైక్ rap అందరు అలా ఉంటారేమో అనుకున్నారు కానీ no we are not that influenced like we are not that influenced by that like we keep it కోర్ చాలా స్ట్రాంగ్ ఉందనే విషయం మాకు అర్థమైంది. సో వన్ లాస్ట్ ఇంకా మీ టైం నేను ఎక్కువ తీసుకోను. మీరు నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు రిలీజ్ అయిన పోస్టర్స్ బట్టి అండ్ రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ కంటెంట్ బట్టి మీరు మన సినిమా ఏవం గురించి చూస్తున్నాం. మన సినిమా ఏది ఎందుకంటే నేను కూడా కలిపేసుకున్నా బాగా కలుపుకోవాలి మంచిది. సో ఏమనిపిస్తుంది? వాట్ మీ పాయింట్స్ ఏంటి? మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్స్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంత ర్యాండమ్ ఉన్నాయంటే పోస్టర్స్ అన్ని. But is it though? Is it random? There are lips there. There are lips in that poster, and he is there. Caption kuda undi. Exactly. So I got one thing out of this. So basically, you are a cop, like who want to whatever they say, like అమ్మాయిలు ఇవన్నీ చేయకూడదు అది అనే వాళ్ళకి you want to. చెప్తా ఏదో చూడండి అసలు ఆడపిల్లనే అయితే ఏంటి ఎగ్జాక్ట్లీ that's what I got out of it.
And then I thought this guy is more like a bad guy who's like probably little rich. And then he might బంగారం వేసుకున్నాడనా రింగులు బంగారం అంటే పక్కన బోల్స్టర్స్ ఉన్నాయి పైన మంచి అంటే ఐ సా ట్రైలర్ ఆల్సో ట్రైలర్లో కూడా కొంచెం ఊర్లో and then I thought like there is భరత్ క్యారెక్టర్ ఉంటది దే ఆర్ నో కోఇన్సిడెన్సెస్ ఇన్ క్రైమ్ అని ఉంటది అశుదేమో నా బాడీ సూపర్ డిలక్స్ అని ఉంటది నాలుగు రకాలుగా ఉన్నాయి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అసలు లింక్ దట్ వాజ్ ఐఎమ్ ప్రిటీ కన్ఫ్యూజ్ నేనేమనుకుంటున్నా అంటే మై గెస్ కరెక్ట్గా చెప్పేస్తే కట్ చేసేసండి బట్ లైక్ somehow I'll guess something. So basically you and the other cop are there and there is this guy who started maybe serial killing something. And then you guys are trying to find him and man చంపేస్తాడు కాబట్టి అది మంచి చెడు అక్కడ so I thought like your thing is like slowly going towards people might be telling you stop, don't do this kind of thing, but you see that other women are getting affected and you want to fight for it and then no one believes you but you want to chase that is what I understood your character. This guy character probably like చిన్నప్పటి నుంచి like he know how to trap or things like that. He always trapped. అది వాడి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైందేమో మేబీ లైక్ హీస్ కెప్ట్ ట్రాపింగ్ పీపుల్. సో he looked like that ఖాళీ అసలు వేసేద్దాం. And other people, and I think what Ashu is playing, I think she's a spoiled brat kind of role she's playing, I guess. బాగా ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తారు మీరు ఈ మధ్య కాలంలో అర్థమవుతుంది నాకు. ఇంగ్లీష్ సినిమా అంటే ఇది ఒక ఇంగ్లీష్ మూవీ సెటప్ లా ఉంది ఇది. ఓకే అంటే మీరు చూసే విధానం ఓకే అందుకే అలా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. మేబీ అదే స్టోరీ కూడా అయి ఉండొచ్చు, వి డోంట్ నో. ఇది 4వ పాయింట్ వాచ్ ద ఫిల్మ్. లైక్ నేను ఇప్పుడు చెప్పా అది కరెక్టా కాదా చెప్పలేదు, అయి ఉండొచ్చు. ఏది నిజం ఏది కాదు. I'll say this. Okay. నేను వైజాగ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వి జస్ట్ టాక్డ్ అబౌట్ ఇట్. ఓకే చదువుతున్నప్పుడు ఇప్పుడు బ్యాక్ దెన్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, రోలింగ్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్ సో చాందిని గారు ఇన్ దట్ బ్లైండ్ డేట్ అనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది, రాస్తారని చాందిని గారు. రిమెంబర్ దట్? అయితే అప్పుడు చూసాను, తర్వాత ఐ బీన్ ఫాలోయింగ్ హర్ వర్క్ లాట్, బట్ sitting here right now with you, this is something. You did a great job actually, like you questioning us, so like answer leptaram gaani. No, honestly you did like a great job. Like I'm picking out points together. Like recently I saw Gami and like it's pretty good. I mean like the whole texture of it, like the director is also like brilliant. Everyone did like amazing job, like beautiful job. And then you are a part of our nostalgia, like our YouTube nostalgia. It's like we used to sit on YouTube and then like we used to watch. You're not just some actor just showed up. All of us know you from the beginning. We saw you as an amateur, we saw you as a beginner, we are seeing you as a professional. I think lot of us audience know you very personally. Thank you. The real character arc. నిజంగా నా మొదటి స్టెప్ నుంచి నేను పబ్లిక్ ముందే వేశాను. నా అటెంప్ట్, నా ట్రయింగ్, నా తప్పు, నా ఒప్పు, ఏది తప్పు ఏది ఒప్పు, సో అన్నీ నేను పబ్లిక్ ముందే వేశాను. వాళ్ళ ముందే నేను ఎదిగాను, వాళ్ళ ముందే నేను కరెక్ట్ డెసిషన్స్, తప్పు డెసిషన్స్ తీసుకున్నా, వాళ్ళ ముందే సక్సెస్ చూసా, వాళ్ళ ముందే ఫెయిల్యూర్స్ చూసా. సో అంటే ఇక్కడ దాచడానికి ఏం లేదు నా దగ్గర, మొత్తం ఓపెన్ బుక్. అండ్ ఇంకో విధంగా ఏంటంటే నా క్యారెక్టర్ అండ్ నా పర్సనాలిటీ కూడా మార్చడానికి ఉండదు, ఎందుకంటే హౌ మెనీ ఇయర్స్ కెన్ ఐ యాక్ట్. సో మన ఏమున్నా వాట్ ఎవర్ యూ సీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, మన ఆన్ స్క్రీన్ అంటే మన సినిమా కదా నేను అనేది, టీవీలో చూసే ఇదైనా మీరు బయట చూసేదైనా ఒకటే ఉంటుంది నాది మోస్ట్లీ, విచ్ ఇస్ అగైన్ హెల్ప్ మీ. అంటే ఎలాంటి ఇట్ మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ మీ ఒక క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయడం. ఎందుకంటే రియల్ లైఫ్ లో యాక్ట్ చేస్తే, అక్కడ యాక్ట్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. సో అక్కడ మనకి stay real and honestly makes a lot of sense. I mean that's where the world is also moving, like now it's thing it coming close to that. Like a lot of people want to pretend and say like I'm this, but it's better like what you did, like people know you through and through. Exactly. Even if you do something wrong, they wouldn't say anything because they know, they understand, because you're already friend for them. You can hate me for who I am, but don't love me for who I am not. Exactly. And I'm speaking on behalf of all the audience here. తెలుగు స్పష్టంగా మాట్లాడే యాక్టర్స్ అంటే మాకు చాలా రెస్పెక్ట్ అనమాట. 100%. We love మధ్యలో 2-3 ఆంగ్ల పదాలు వచ్చాయి ఈసారి నేను చాలా రాకుండా. అట్లా కాదు, అంటే తెలుగు నోట్లో గోళీలు వేసి నలపకుండా. లేదు అంటే ఇది
తెలుగు సినిమాలు చేస్తున్నాం, తెలుగు భాషకి మనం ఒక దానికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. అండ్ మనం మెజారిటీ ఆడియన్స్ తెలుగు కాబట్టి మనం తెలుగులోనే మాట్లాడదాం. అది నేనేంటంటే నాకు స్టార్టింగ్లో బికాజ్ నేను మన స్కూల్లోని నో హౌ ఇట్ ఈస్, అండ్ దెన్ బెంగళూరులోని అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ, అట్లీస్ట్ నా చుట్టుపక్కల ఉండేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ కాన్వర్సేషన్స్ వేరే లాంగ్వేజ్లోనే అయిపోవడం వల్ల మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉంటుంది. బట్ అది ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకుని తెలుగులో మాట్లాడాలని ఒక అటెంప్ట్తోనే ట్రై చేస్తున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకుని వచ్చి మాతో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నందుకు. థ్యాంక్స్ ఫర్ హావింగ్ us. We had fun. I thought like ఏం ఆడుతాం ఏం మాట్లాడతాం అనుకున్నా కానీ లైక్ అనుకునే లోపల లైక్ మీ గురించి కూడా అంటే కొంచెం ఆడియన్స్ కి అది తెలిసి అసలు మీరు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, మీ కోర్ ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు, మీ లిరిక్స్ కానీ మీ ఇన్స్పిరేషన్ కానీ మీరు ఎలా ఆలోచిస్తారు, ఈ పాట కోసమే కాదు జనరలీ కూడా మీరు ఎటువంటి హోంవర్క్ పెట్టుకుంటారు. నాకు తెలియని చాలా విషయాలు తెలిసాయి. ఆర్ఏపీ అంటే ఏమన్నారు? రిథమ్ అండ్ పోయట్రీ. రిథమ్ అండ్ పోయట్రీ ఇలాంటివి చాలా తెలుసుకున్నాను. లైక్ మీరు ఇన్ హౌస్ చేసుకునేది కమర్షియల్ దాంతో ఎలా ఇన్కల్కేట్ చేస్తారని. ఇప్పుడు మన ఏవం దానికి కమర్షియల్ యాంగిల్లో మీరు ఆలోచించాల్సిన అవసరం పడలేదు, గివెన్ ద రానెస్ ఆఫ్ ద సబ్జెక్ట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో ఇట్స్ ఎక్సలెంట్ దట్ మీరు వచ్చి మీ యొక్క పాయింటర్స్ ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నారు. తప్పకుండా June 14th ఏవం ఇన్ని పాయింట్లు అయిపోతే పట్టుకొని తీసుకుని వెళ్తారు. We should go. సో దట్ అట్లీస్ట్ అంతా పక్కన పెడితే అసలు ఏవం వాట్ కైండ్ ఆఫ్ హై పాయింట్ లోని ఈ ర్యాప్ వాడింది అన్నది మీరు చూడటానికి మీకు బాగా నచ్చుద్ది. ఐ యామ్ హోప్ఫుల్ అబౌట్ ఇట్. So really chatting with you, very nice meeting you. Same here. Super good, like we all the best for your. Hopefully మీరు నెక్స్ట్ ఏదైనా మంచి ర్యాప్ అది చేస్తే ఒక పారాగ్రాఫ్ అలా నాకు ఇస్తే బాగుంటుంది. ఒక పాట చేసేద్దాం. Why don't you rap like make a full track? No, why not? చేద్దామా? You like hip hop? Yeah, I love you know it. You know the rhythm. Do you dance? Yeah. అప్పుడు బాత్రూమ్ లేదు సినిమాలో కూడా చేశా. Obviously, okay. Yeah, చేయొచ్చు. But keep that option open, please. Then you already have the rhythm in you. It's all just like in a few words and then how you. చేద్దాం. Why not? Interesting. Okay. Learn something. Studio book చేయండి. మంచి మార్చేలోపు చేసేయాలి. But thank you Asura, thank you Feroz. I'm looking forward to more of your work from here on. Thanks for same here, likewise. All the best to all of us. Yeah. June 14th, Yevam. Crazy. Thank you.